టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్నేహితులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు బెని రామచంద్ర యాదవ్. హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా. మదనపల్లిలో చీటీల స్కామ్, డీఎస్పీ ఆఫీస్ వద్ద బాధితుల ఆందోళన. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా యశస్వి జైస్వాల్. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైని. తెలంగాణ వేదికగా అమిత్ షా సంచలన ప్రకటన. తమిళనాడులో సీఏఏను అమలు చేయం సీఎం స్టాలిన్. యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం బట్టి సంచలన వ్యాఖ్యలు. అయోధ్య రామ భక్తులకు గుడ్ న్యూస్, ఇకపై దూరదర్శన్ ఛానల్లో ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్. రిషబ్ పంత్ కు సంబంధించి బీసీసీఏ కీలక ప్రకటన. ఏపీలోని కందుకూరు నియోజకవర్గ అభ్యర్థి మధుసూదన్ యాదవ్ ని గెలిపించాలని బీసీ ఐక్యవేదిక ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ స్నేహితులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మధుసూదన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిపించి బీసీ కోటాల్లో మంత్రి పదవి దక్కేట్లు చూడాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తో పాటు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, బీసీఏ వేదిక యువజన అధ్యక్షులు కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి హరిబాబు యాదవ్ హైదరాబాద్ నుండి వచ్చి ప్రచారం చేయడం జరిగింది. జై బీసీ. ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో మరి బీసీ సంఘాల తరఫున పూరా మధుసూదన్ యాదవ్ గారికి మద్దతు తెలియజేస్తూ మరి కందుకూరు నియోజకవర్గం స్థాయి బీసీ సంఘం నాయకులందరూ కూడా అన్న రమేష్ అన్న గారు, మరి అదేవిధంగా వేణు గారు, ప్రసాద్ గారు, కొండరావు గారు, శ్రీనంద గారు, నరసింహారెడ్డి గారు, వెంకటరావు గారు, మన పెద్దలు సాయన్న ముద్రాజు గారు, మరి ఈరోజు బీసీ సంఘాలంతా ఏకమై ముక్త కంఠంతో పూరా మధుసూదన్ యాదవ్ గారికి మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ సంఘాలందరూ కూడా ఏకమై పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా అందరూ బీసీ కుల సంఘ నాయకులు అందరూ కూడా ఒక బీసీ నాయకులు వచ్చింది కాబట్టి బీసీలంతా ఏకమై ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి అని చెప్పేసి బీసీ సంఘాల తరఫున పిలుపునేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా బీసీలంతా ఏకమై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా పూరా మధుసూదన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక తరఫున మన సోదరులందరినీ కోరడం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల ముందు హర్యానా రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ, జననాయక్ జనతా పార్టీ కూటమి విచ్ఛిన్నమైంది. హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ, జేజేపీ కూటమిని విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు. తాజా పరిణామంతో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ రోజు కొత్త ముఖ్యమంత్రి ఎన్నుకున్నట్లుగా సమాచారం. కాసేపట్లో బీజేపీ ఎల్పీ సమావేశం నిర్వహించి తదుపరి సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సీఎం రేస్ లో నాయబ్ సైని ఉన్నట్లు సమాచారం. మదనపల్లి ప్రజలకు అమ్మిన వీధిలో ఉండే సుధాకర్ రెడ్డి చీటీల పేరుతో కోట్లలో స్కామ్ చేశారని న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం సాయంత్రం మదనపల్లి డీఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. బాధితులు కృష్ణారెడ్డి, లక్ష్మీపతి, సుధాకర్ సంతోష్ తదితరులు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి కోట్ల చీటీ డబ్బు కట్టించుకొని తిరిగి తమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు ఇవ్వమంటే తమపైన దాడులు చేయించడం, చంపుతామని బెదిరిస్తున్నట్లు వారు ఆరోపించారు. సుధాకర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. పేరు భరత్ కుమార్ అండి. విఎస్ఆర్ గ్రాంట్ సంస్థలో గత 25 సంవత్సరాలుగా నేను చీటీలో పాల్పంచుకుంటున్నానండి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు డబ్బులు కట్టినా కూడా విఎస్ఆర్ గ్రాంట్ ఆఫీస్కే వెళ్ళి చీటీ పాడేవాళ్ళము. మాకు ఇంటికి డబ్బులు కృష్ణారెడ్డి సార్ తెచ్చిచ్చేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏ ఇబ్బంది లేదండి. ఇప్పుడు మా చీటీ డబ్బులు కావాలని అడిగితే నాకు సంబంధం లేదని కృష్ణారెడ్డి సార్ ముందర పెట్టి సుధాకర్ రెడ్డి సార్ అంటున్నారు. మీ వల్ల ఏం చేసుకోబండి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీనికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. నాకు 4,67,000 రూపాయలు డబ్బు కట్టానండి. వడ్డీ చీటీలు 8 వడ్డీ చీటీలు పోయినాయన్నారు 5 లక్షలవి చీటీకి. ఆ 2 లక్షల రూపాయలు తోసేసి నా డబ్బులు కట్టిన డబ్బులు మాత్రమే నాకు ఇప్పివ్వాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గెలుచుకున్నాడు. ఈ మేరకు ఐసీసీ వెల్లడించింది. భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కై విలియమ్సన్, శ్రీలంకకు చెందిన పాతం నిస్సంక ఈ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పోటీ పడ్డారు. చివరికి అవార్డు యశస్విని వరించింది. కాగా ఈ ముగ్గురు బ్యాట్స్మెన్లు గత నెలలో చాలా పరుగులు చేసి తమ జట్ల విజయంలో కీలక పాత్ర పోషించారు. యశస్వి జైస్వాల్ గత నెలలో ఇంగ్లాండ్ తో 3 మ్యాచ్లు ఆడగా వాటిలో 2 వరుసగా డబుల్ సెంచరీలు బాదాడు. దీంతో వరుసగా టెస్ట్ మ్యాచ్ల్లో డబుల్ సెంచరీ సాధించిన 3వ భారతీయ బ్యాట్స్మెన్ గా నిలిచాడు.
తన అద్భుతమైన ప్రదర్శన కారణంగానే యశస్వి జైస్వాల్ మొట్టమొదటిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా బీసీసీ యశస్వికి శుభాకాంక్షలు తెలియజేసింది. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనిని ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షం ఎన్నుకుంది. ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. ఆయన కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనను బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు. నాయబ్ సైని ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్ చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ వినున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో హర్యానా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ తో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అజెండా ఒక్కటే అని కీలక ఆరోపణలు చేశారు. వ్యూహాత్మకంగా 3 పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని అన్నారు. వారి ప్రధాన లక్ష్యం బీజేపీ మోడీని ఓడించమని తెలిపారు. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కీలుబొమ్మలుగా మారాయని వెల్లడించారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దేశ ప్రజలంతా మరోసారి మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రంలో మరోసారి రానున్నది బీజేపీ అని సమావేశంలో షా ధీమా వ్యక్తం చేశారు. వివాదాస్పద పౌరసత్వ చట్టంను కేంద్రం సోమవారం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.
తమ ప్రభుత్వం తమిళనాడులో సీఏఏ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమల్లోకి తీసుకురాదని అన్నారు. పౌరసత్వ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందిన 4 సంవత్సరాల తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ దీన్ని అమల్లోకి తెచ్చారు. ఇలా చేయడం ద్వారా ప్రధాని రాజకీయ ప్రయోజనం పొందవచ్చని చూస్తున్నారు. దీనివల్ల భారత ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. సీఏఏ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ప్రయోజనాలు ఉండవు. ఈ చట్టం పూర్తిగా అసమంజసమైనది. దాని నిబంధనలు భారత రాజ్యాంగ పునాది నిర్మాణానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇది బహుళత్వం, లౌకికవాద విలువలను బలహీనపరుస్తుంది. అందుకే తమిళనాడులో సీఏఏని అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి అవకాశం ఇవ్వదని స్టాలిన్ అధికారిక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలని చిన్న స్టూల్ మీద కూర్చున్నా అన్నారు. దేవునిపై భక్తిభావంతోనే అలా చేశానని క్లారిటీ ఇచ్చారు. దేవునికి మొక్కులు చెల్లిస్తూ భక్తిభావంతో అలా కూర్చున్నా అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు మొక్కు చెల్లించా అన్నారు. యాదాద్రిలో ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంతమంది భావించారని, తనను ఎవరూ అవమానించలేదన్నారు. ఆ ఫోటోతో కావాలని ట్రోల్స్ చేస్తుందని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. దేశంలోని రామ భక్తుల చిరకాల స్వప్నం ఇటీవల నెరవేరిన సంగతి తెలిసింది. అయోధ్యలో రామాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీంతో బలరాముని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో రామ భక్తులకు దూరదర్శన్ ఛానల్ మరో శుభవార్త చెప్పింది. రామ్లల్లా భక్తులు ప్రతిరోజు అయోధ్య నుండి నేరుగా ఆరతి సేవలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని డీడీ ఛానల్ వెల్లడించింది. ఉదయం 6:30 అయోధ్యలోని రామ మందిరం నుండి రోజువారీ హారతిని ప్రసారం చేయబోతుందని దూరదర్శన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో అయోధ్యకు వెళ్లి రాముని దర్శించుకోలేని భక్తులు ఇకపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు డాషింగ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చింది. రిషబ్ పంత్ ఫిట్ గా ఉన్నాడని బీసీసీ ప్రకటించింది. డిసెంబర్ 30, 2022న ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన దాదాపు 14 నెలల సుదీర్ఘ పునరావాసం రికవరీ ప్రక్రియ తర్వాత రిషబ్ పంత్ ఫిట్ గా ఉన్నాడని ప్రకటిస్తున్నాం. రాబోయే ఐపీఎల్ 2024కు ముందు వికెట్ కీపర్, బ్యాటర్ గా ఫిట్ గా ఉన్నాడని నిర్ధారిస్తున్నామని ఎక్స్ వేదికగా బీసీసీఐ వెల్లడించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. స్నేహితులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు బెని రామచంద్ర యాదవ్. హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా. మదనపల్లిలో చీటీల స్కామ్, డీఎస్పీ ఆఫీస్ వద్ద బాధితుల ఆందోళన. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా యశస్వి జైస్వాల్. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైని. తెలంగాణ వేదికగా అమిత్ షా సంచలన ప్రకటన. తమిళనాడులో సీఏఏను అమలు చేయం సీఎం స్టాలిన్. యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు. అయోధ్య రామ భక్తులకు గుడ్ న్యూస్, ఇకపై దూరదర్శన్ ఛానల్లో ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్. రిషబ్ పంత్ కు సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన. ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.